పోలీస్ వాహనం నుంచి దూకి ఖైదీ పరార్. చెంచల్గూడ జైలు ముంగిట సినీ ఫక్కీలో తప్పించుకున్న దొంగ. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసుల కళ్ళు కప్పి నరేష్ జంప్. నగరం అంతటా హై అలర్ట్. సీసీటీవీల ఆధారంగా పోలీసుల గాలింపు. మంచిగానే ఉన్నది చెంచల్గూడ జైలు. చెంచల్గూడ జైలు ఉంటే ఏం మాట్లాడరు అనుకుంటారు. చెంచల్గూడ జైల్లో పెద్ద పెద్ద ఖైదీలు ఉంటే వాళ్ళ ఇంట్లోళ్ళతో మాట్లాడతారు ఫోన్లో, వాళ్ళు పెద్ద పెద్ద నాయకులతో కూడా మాట్లాడతారు ఫోన్లో. మరి సామాన్యులు మాట్లాడతారంటే సామాన్యులకు లేదు ఆప్షన్. పైకం ఉండి ఈ ఫేస్ వాల్యూ ఉండి కొంచెం పైకం ఉండి ఒక రాజకీయ నాయకుడు కొంచెం రాజకీయ నాయకుడు అయితే సరిపోతుంది. ఇవన్నీ నడుస్తాయి జైల్లో. నీకు మందు వస్తుంది, చికెన్ వస్తుంది, బిర్యానీ వస్తుంది, సెల్ ఫోన్లో మాట్లాడుకోవచ్చు, పోయి నార్మల్గా మాట్లాడుకోవచ్చు, అన్నీ నడుస్తాయి. ఏం రూల్స్ పోడైనాయి. భాగ్యనగరంలో భద్రతా లోపం మరోసారి బయటపడింది. జైలు అధికారుల పహారాలో ఉన్న ఓ రిమాండ్ ఖైదీ అత్యంత సాహసోపేతంగా పోలీసు వాహనం నుంచి దూకి పరారయ్యారు. చెంచల్గూడ జైలు సమీపంలోనే, అది కూడా పోలీసులు ఉండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అందరు సస్పెండ్ అవుతారు అక్కడ ఉన్నోళ్ళు. సిగ్నల్ వద్ద ఆదమరుపు ఖైదీ జంపు. వివరాల్లోకి వెళ్తే చెంచల్గూడ జైలులో దొంగతనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నరేష్ అనే వ్యక్తిని మరో ఇద్దరు నిందితులతో కలిసి పోలీసులు పీటీ వారెంట్పై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. విచారణ అనంతరం సోమవారం సాయంత్రం వారిని తిరిగి చెంచల్గూడ జైలుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసు వాహనం చెంచల్గూడ జైలు సమీపంలోని ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. ఆ సమయంలో జైలు సిబ్బంది కాస్త ఆదమర్పుగా ఉండడాన్ని గమనించిన నరేష్ క్షణాల్లో వాహనం నుంచి బయటికి దూకి జన సమూహంలోకి పారిపోయాడు. నిందితుడు తప్పించుకోవడాన్ని మరి పోలీసు వాళ్ళు ఉరుకుతలేరు ఆయన ఎంబడి. దొంగ ఎంబడి పోలీసు వాళ్ళు ఉరకరా అనే దొరకడా దొంగ? ఏడున్నదే అది పైన ఉన్నది రెండో పేజీలో. దొంగ దొరకలేదే ఇదే. గమనించిన పోలీసులు వెంటనే వాహనం దిగి రోడ్లపై పరుగులు తీసినప్పటికీ అప్పటికే నరేష్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. వాహనంలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితులు సురక్షితంగా పోలీసు వాహనంలోనే ఉన్నారు. నగర వ్యాప్తంగా రెడ్ అలర్ట్. ఖైదీ పరారి వార్త తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. నిందితుడు నరేష్ కోసం హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన జంక్షన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో నాకాబందీ నిర్వహించి తనిఖీలు చేపట్టారు. అతడు ఏ మార్గంలో పారిపోయాడనే విషయాన్ని గుర్తించేందుకు చెంచల్గూడ జైలు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు. చాకచక్యంగా దొంగతనం చేసే నిందితులను తరలించేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జైలు సమీపంలోనే ఖైదీ తప్పించుకోవడం సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు సౌత్ జోన్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిప్పిందంట. మంచిగానే ఉన్నది పట్టు. చెంచల్గూడ జైలు దగ్గరనే, అది కూడా చెంచల్గూడ జైలు దగ్గరనే. పాపం గిట్ల అయిపోయాయి ఒకటేసారి. చెంచల్గూడ జైలు దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటే మరి ఎవరైనా లంగలు ఉంటే ఖైదీలు ఉంటే ఖైదీలను మధ్యలో కూర్చొని పెట్టుకొని ఇటో కానిస్టేబుల్ కూర్చుంటారు. రిమైనింగ్ వాళ్ళకైతే ఎస్ఐలు వస్తారు. మరి ఇంత ఉన్నా కూడా వాడు మిమ్మల్ని మీ కార్లో వెహికల్లో కూర్చున్నోడు తీసుకొని తప్పించుకొని వేయండి. మనం ఏ విధంగా పనిచేస్తున్నామో అర్థమవుతుంది చెంచల్గూడలో.